తెలుగు చలనచిత్ర సీమలో నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అంటేనే ఓ ప్రపంచం, ఓ చరిత్ర. అందరూ ఆయనను అన్నగారు అని ముద్దుగా పిలుచుకునే ఒకే ఒక్క మహానటుడు, రాజకీయ నాయకుడు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఆయన మనవడిగా, వారసుడిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతే ప్రపంచం సృష్టించారు. అయితే మ్యాన్ ఆఫ్ మాసెస్గా పేరు తెచ్చుకున్న తారక్ వార్ 2 ప్రీ రిలీజ్ వేదికగా నారావారి కుటుంబంపై, నందమూరి ఫ్యామిలీపై వార్ ప్రకటించారా? ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకు సంకేతాలు ఇచ్చారా? ఇన్నాళ్ళు తారక్ను ఎవరైనా అడ్డుకున్నారా? ఇకపై ఎవరైనా ఆయనను అడ్డుకుంటారా? తాజాగా తారక్ ఇచ్చిన స్టేట్మెంట్ రాజకీయాలకు సంబంధించినదా లేక సినీ ఫీల్డ్కు సంబంధించిందా? అసలు వార్ ఫంక్షన్ వేదికగా తారక్ ప్రకటించిన వార్ స్టేట్మెంట్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్గా వార్ స్టార్ట్ చేశారా? అప్పుడో ఇప్పుడో ఎప్పుడో లేట్ కావచ్చు, కానీ రాజకీయాల్లోకి రావడం మాత్రం పక్కా అని ప్రకటించారా? అందుకే తన తాత ఆశీస్సులు ఉన్నంత వరకు తను ఎవరూ ఆపలేరని తాజాగా ప్రకంపనలు సృష్టించే సంచలన వ్యాఖ్యలు చేశారా? జూనియర్ను రాజకీయాల్లోకి రాకుండా ఇన్నాళ్ళు ఎవరు ఆపారు? ఇక నుంచి తనను ఎవరు ఆపలేరా? అసలు ఎన్టీఆర్ మనసులో ఏముంది? తెలుగు చలన చిత్రసీమలో నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అంటేనే ఓ ప్రపంచం, ఓ చరిత్ర. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా ఉందనడంలో అతిశయోక్తి లేదు. అందుకే అందరూ అన్నగారు అని ముద్దుగా పిలుచుకునే ఒకే ఒక్క మహానటుడు, రాజకీయ నాయకుడు ఆయన. సింపుల్ గా ఆయన్ను ఎన్టీఆర్ అని ఆప్యాయంగా పిలుస్తుంటారు. అయితే ఆయన మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే ప్రభంజనం, కూడా చలనచిత్ర సీమలో అంతే ప్రభంజనం సృష్టించారు. జూనియర్ను అందరూ తారక్ అని ముద్దుగా పిలుస్తుంటారు. అంతేకాదు మ్యాన్ ఆఫ్ మాసెస్ గా జూనియర్ తారక్ పేరు ఆయన అభిమానుల్లో ఓ వైబ్రేషన్ సృష్టిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. తారక్ అంటేనే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటేనే పవర్, ప్యాషన్, పర్ఫార్మెన్స్. ఆయన అభిమానుల్లో ఎక్కడ లేని ఎనర్జీ తీసుకురావడం ఆయన స్టైల్లో ఉంది. ఆయన డైలాగ్ డెలివరీ, డాన్స్, స్క్రిప్ట్ ప్రెజెన్స్ అన్నీ కలిపితే ప్రేక్షకుల్లో పూనకమే, వైబ్రేషన్స్ వస్తాయి. జూనియర్ ఏ సినిమా టీజర్ వచ్చిందన్నా, ఏ స్టేజ్ షో అయినా తారక్ అంటే హైప్ అనేది నెక్స్ట్ లెవెల్. ఆయన పేరు వినిపించగానే అభిమానులకు గుండె వేగం పెరిగిపోతుందంటేనే అర్థం చేసుకోవచ్చు ఆ బాండ్ ఎంత స్పెషల్ అని. తారక్ అంటే ఒక భావోద్వేగం. ఆ పేరు వినిపించగానే అభిమానుల గుండెల్లో ఒక్కసారిగా ఉత్సాహం వెల్లివిరుస్తుంది. తారక్ స్క్రీన్ మీద కనిపించినంతసేపు కళ్ళు తిప్పుకోలేరు. డైలాగ్ అయితే దూకే సింహంలా, డాన్స్ అయితే నిప్పు కనిక జ్వాలలా ఒక స్ఫూర్తి చెలరేగిపోతుందనడంలో సందేహం లేదు. అభిమానులకు ఆయన హీరో మాత్రమే కాదు, ఒక ఆత్మబంధం కూడా. అందుకే ఆయన దేశ విదేశాల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇదంతా ఎందుకంటే ఆ మహానటుడు ఎన్టీఆర్ పేరు ప్రఖ్యాతలే కాదు, ఆయన నటనా ప్రావీణ్యాన్ని సంపాదించుకోవడంతో జూనియర్ తారక్ కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా తారక్ మరోసారి 2 తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ లోకి వచ్చారు. గత కొన్నేళ్లుగా సూపర్ హిట్ మూవీలతో దూసుకుపోయే ఎన్టీఆర్ RRR, రౌద్రం, రణం, రుద్రంతో పాన్ ఇండియా విజయం అందుకున్నారు. అనంతరం దేవరతో విజయ పరంపర కొనసాగించారు. తాజాగా బాలీవుడ్ మూవీ వార్ 2లో ఎన్టీఆర్ నటించారు. ఆ మూవీ అతి త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ 25 ఏళ్ల సినీ ప్రయాణం గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తాతయ్య ఎన్టీఆర్ ఆశీస్సులు తనకున్నంత వరకు తనను ఎవరూ ఆపలేరని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ అవుతున్నాయి. మీడియాతో పాటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు నన్నెవ్వరూ ఆపలేరన్న మాటలు కొత్త చర్చకు దారితీశాయి. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలు దాటినా మరువలేని పేరు
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు మన మీద ఉన్నంత కాలం, నా మీద ఉన్నంత కాలం నన్నెవ్వరూ ఆపలేరు. తన తాతయ్య ఎన్టీఆర్ ఆశీస్సులు తనపై ఉన్నంత వరకు తనను ఎవరూ ఆపలేరని తారక్ చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నిజమే, ఆయన్ను అటు చిత్రసీమలోనూ ఇటు రాజకీయాల్లోనూ ఎవరూ ఆపలేరనేది జగమెరిగిన సత్యం. కానీ ఆయన ఎక్కడికి రావాలనుకుంటున్నారు? వస్తే ఎవరైనా అడ్డుపడతారా? నెవర్, సందేహమే లేదు. ఆయన రావడమే ఆలస్యం. జై జయ ధ్వనుల మధ్య తారక్ కు స్వాగతం పలుకుతారు. ఎందుకంటే ఆయన తన సినిమాల్లో నటన ద్వారా, తన ప్రసంగాల ద్వారా, తన హావభావాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. తారక్ ను గుండెల్లో పెట్టుకుంటారు అనడంలోనూ సందేహం లేదు. కానీ ఆయన ఎక్కడికి రావాలనుకుంటున్నారు అనేదే ఇప్పుడు ఆసక్తి కలిగించే ప్రశ్న. నన్నెవరూ ఆపలేరని ఎందుకన్నారు? ఆయన్ను ఎవరైనా ఆపారా? ఆపితే ఎక్కడాపారు? సినీ ఫీల్డ్లోనా లేక రాజకీయ రంగంలోనా అనేది ఇప్పుడు ఆసక్తి కలిగించే విశ్లేషణ. వార్ 2 ప్రీ రిలీజ్ వేదికగా తారక్ ఇచ్చిన స్టేట్మెంట్ 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. అసలు దేని గురించి, ఎవరి గురించి ఎన్టీఆర్ ఆ స్టేట్మెంట్ ఇచ్చారు? తన తాతయ్య ఎన్టీఆర్ ఆశీస్సులు తనకు ఉన్నంత వరకు తనను ఎవరు ఆపలేరని ఎందుకన్నారు? ఆయన ఎక్కడికి రావాలనుకుంటున్నారు? ఎక్కడ గెలవాలనుకుంటున్నారు? తనను ఎవరు ఆపలేరని ఎందుకన్నారు? ఆయనను ఎవరైనా ఆపారా? ఆపితే ఎక్కడ ఆపారు? సినీ ఫీల్డ్లోనా లేక రాజకీయ రంగంలోనా? ఇప్పుడు ఇదే ఆసక్తి కలిగించే ప్రశ్న. తారక్ వ్యాఖ్యల వెనుక 2 అర్థాలు కనిపిస్తున్నాయి. ఒకటి సినిమా రంగం కాగా రెండో ఆప్షన్ రాజకీయాలు. అసలు సినిమా రంగంలో ఆయన ముద్ర సుస్పష్టం. లోపల ఏం జరిగిందో తెలియదు. కానీ సినీ ఫీల్డ్లో ఇప్పటి వరకు అయితే ఆయన్ను ఎవరూ ఆపలేదు, అడ్డుపడలేదు. ఆ ధైర్యం కూడా ఎవరూ చేయలేదు. ఎందుకంటే ఆయన నందమూరి కుటుంబం, అన్నగారి కుటుంబం. ఆ కుటుంబాన్ని అడ్డుకునే ప్రయత్నమైతే సినీ ఫీల్డ్లో ఇప్పటి వరకు అయితే ఎవరూ చేయలేదు. అంతేకాదు, బాలనటుడిగా చిత్రసీమలో అడుగుపెట్టి స్వయం కృషితో ఎదిగారు. ఆ క్రమంలో ఓ వెలుగు వెలిగారు. తన నటన, డాన్స్, హావభావాలతో తన తాతను మరిపించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. సో జూనియర్ ను సినీ ఫీల్డ్లో ఎవరు ఆపలేదనేది అక్షరాల నిజం. కాబట్టి ఇది అప్రస్తుతం. మరి ఉన్నది మరో మార్గం, అదే రాజకీయ రంగం. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనుకున్నారా? లేక గతంలో రావాలనుకుంటే ఎవరైనా అడ్డుపడ్డారా? అందుకే ఆయన నన్నెవ్వరూ ఆపలేరని సంచలన కామెంట్స్ చేశారా? మరి వస్తే ఆయనకు ప్లాట్ఫామ్ లేదా? నిజంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఆయన తన తాత వేసిన దారే కాదు, రహదారే ఉంది. తన తాత పెట్టిన పార్టీ ఉంది. ఆయన అభిమానులున్నారు. అంతేకాదు, సొంతంగా సంపాదించుకున్న అభిమానులు ఉన్నారు. లేదంటే కొత్తగా పార్టీ పెట్టినా ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు తాత అభిమానులున్నారు. సొంతంగా సంపాదించుకున్న ప్రాణమిచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. సో ఇక్కడి వరకు ఆయనొస్తే ఎవరూ అడ్డుపడరనేది సుస్పష్టం. కానీ తన తాతయ్య ఎన్టీఆర్ ఆశస్సులు తనపై ఉన్నంత వరకు తనను ఎవరూ ఆపలేరని తారక్ అన్న మాటల్లో 2 అర్థాలు కనిపిస్తున్నాయి. ఒకటి, గతంలో తాను రాజకీయాల్లోకి లేదా పార్టీలోకొస్తే ఎవరైనా అడ్డుపడ్డారా లేక ఆపారా అంటే చాయిస్ లేకపోవచ్చు. ఎందుకంటే ఆయన తన తాత పార్టీలోకొస్తానంటే సాదరంగా ఆహ్వానం పలుకుతాయి నందమూరి, నారావారి కుటుంబాలు.
గతంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారంటూ ప్రతి ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. తారక రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ మీడియా మొత్తం కోడై కూస్తుంటుంది. ప్రతి ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఆ పార్టీలో చేరుతారని, ఈ పార్టీలో చేరుతారనే ప్రచారం పెద్ద ఎత్తున జరగడం చూశాం. అలాగే గత ఎన్నికలకు ముందు కూడా ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం తథ్యం అనే వార్తలు హల్చల్ చేశాయి. అంతేకాదు కొన్ని సందర్భాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచార సభల్లో సైతం చంద్రబాబు ముందే జూనియర్ ఎన్టీఆర్ సీఎం అనే ఫ్లెక్సీలు హల్చల్ చేశాయి. దీంతో ఆయా సందర్భాల్లో జూనియర్ ఇక రేపో మాపో రాజకీయ రంగ ప్రవేశం తథ్యం అనే వార్తలు వెలువడ్డాయి. కానీ ఆ ఎన్నికల్లోనూ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాలేదు. ఎప్పట్లాగే తన అభిమానులను నిరాశపరిచి ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకొచ్చే ఆలోచన లేదని, ప్రస్తుతం తన దృష్టంతా సినిమాలపైనే ఉందని చెప్పి ఉసూరుమనిపించారు. మరి ఇప్పుడెందుకు? తన తాతయ్య ఎన్టీఆర్ ఆశీస్సులు తనపై ఉన్నంత వరకు తనను ఎవరూ ఆపలేరని ఎందుకన్నారు? గతంలో తనకు ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకొచ్చే ఆలోచన లేదని, అంత పరిణతి చెందలేదని, తనకింకా రాజకీయ అనుభవం లేదని చెప్పిన తారక్ ఎన్టీఆర్ గతంలో ఆపారని, ఇక నుంచి తనను ఎవరూ ఆపలేరని అన్నారా? అసలు ఏంటి తారక్ ఉద్దేశం అనేదే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తన దృష్టంతా సినిమాలపైనే ఉందని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ తన తాత ఆశీస్సులు తనపై ఉన్నంత వరకు తనను ఎవరు ఆపలేరని ఇప్పుడు ఎందుకన్నారు? తారక్ గతంలో టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించాలనుకున్నా, అయితే ఆయన ఆశలకు ఎవరైనా అడ్డుపడ్డారా? ఆయనకు బ్రేకులు వేయడం వల్లే తారక్ వెనక్కి తగ్గారా? తన తాత ఎన్టీఆర్ ఆశీస్సులు తనపై ఉన్నంతకాలం నన్నెవరు ఆపలేరంటూ ఎన్టీఆర్ ఎవరిని టార్గెట్ చేశారు? రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని, అంత పరిణితి చెందలేదని, తనకింకా రాజకీయ అనుభవం రాలేదని చెప్పిన తారక్ గతంలో ఆపారని, ఇక నుంచి తనను ఎవరు ఆపలేరని అన్నారా? అసలు ఏంటి తారక్ ఉద్దేశం అనేదే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో కేకే సర్వే సంస్థలో కూడా ఎక్కువ మంది జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నట్లు తేలింది. పార్టీలకు అతీతంగా ఆయనకు మద్దతు లభిస్తుందని, అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉందని తమ సర్వేలో తేలినట్లు కేకే సంస్థకు చెందిన సర్వే తెలిపింది. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ కు 18 ఏళ్లకు పైబడిన వారు మాత్రమే కాకుండా 42 ఏళ్లకు పైబడిన వారు కూడా జూనియర్ రాజకీయాల్లోకొస్తే మద్దతు తెలుపుతామని చెబుతున్నారని ఆ సంస్థ సర్వేలో వెల్లడైనట్లు కేకే సంస్థ వెల్లడించింది. 2009 ఎన్నికల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల జోలికి రాకపోయినా ఆయన రాజకీయాల్లోకి రావాలనుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఒకంత ఆశ్చర్యకరమేనని చెప్పారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికలు జరిగే ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై చర్చ జరగడం అటు ప్రజలకు, ఇటు మీడియాకు ఆసక్తి కలిగించే విషయాలు. తన తాత సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడుగా ఉన్నానంటూ జూనియర్ ఎన్టీఆర్ పలుమార్లు ప్రకటించారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ అంటే వల్లమాలన ప్రేమ. అదే సమయంలో నారా కుటుంబంతో అంత సఖ్యత లేదనే వార్తలు మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. తన తండ్రి హరికృష్ణ నుంచి ఆ గ్యాప్ అలాగే కొనసాగుతుంది. అదే సమయంలో టీడీపీని టేకోవర్ చేసే అవకాశం కూడా లేదు. ఎవరో అభిమానులు ఆశించినంత మాత్రాన అది ఆచరణలో సాధ్యమయ్యే పని కాదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రాజకీయం వేరు, సిల్వర్ స్క్రీన్ వేరు. పైగా జూనియర్ ఎన్టీఆర్ది చిన్న వయసు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మరిన్ని సినిమాలు చేయాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలాగే రాజకీయాల్లోకి రావాలని కూడా కోరుకుంటున్నారు. కానీ రాజకీయాల్లోకి వేలు పడతారని ఎవరూ అనుకోరని
విశ్లేషకులు, సన్నిహితులు చెబుతుంటారు. ఎందుకంటే ఆయన అనేకసార్లు ఇందుకు సంబంధించిన క్లారిటీ ఇచ్చేశారు. తనకు సినిమాలంటే పిచ్చి అని, అదే సమయంలో తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ అంటే ప్రేమ అని చెప్పారు. అంత మాత్రాన బంగారం లాంటి అవకాశాలున్న సినీ రంగాన్ని వదులుకొని ఏదో సాధిద్దామని, సేవ చేద్దామనైతే ఈ వయసులో ఆయన రాజకీయాల్లోకొచ్చే అవకాశం లేదంటున్నారు. రాజకీయాల్లోకొచ్చేందుకు ఇంకా చాలా సమయముందని కూడా విశ్లేషణలు వినిపించాయి. ఒకవేళ టీడీపీ దారుణంగా దెబ్బతినే సమయంలోనే రాజకీయాల్లోకొచ్చే ఛాన్స్ జూనియర్కు దక్కే అవకాశముంది తప్పించి ఇప్పట్లో తారక్ రాజకీయ తెరపై మెరిసే అవకాశం లేదని మొన్నటి వరకు విశ్లేషణలు వెలువడ్డాయి. అంతేకాదు, గత ఎన్నికలకు ముందు ఎన్టీఆర్కు సన్నిహితులుగా పేరున్న మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీలు కూడా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం పక్కా. కొత్త పార్టీ పెట్టే ఛాన్స్ ఉందని కూడా కొడాలి నాని సంచలన ప్రకటన చేశారు. చంద్రబాబు కుటుంబం చేతుల్లోనే టీడీపీ ఉంటే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉన్నట్లుగా కొడాలి నాని గత ఎన్నికలకు ముందు ప్రకటించి జూనియర్ను మీడియాలోనూ ప్రజల్లోనూ హాట్ టాపిక్ గా మార్చారు. అయితే కొడాలి నాని ప్రకటనతో జూనియర్ రాజకీయాల్లోకొస్తారని ఆయన అభిమానులు సంబరపడిపోయారు. ఓ దశలో చంద్రబాబు ప్రచార సభల్లోనూ జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించి హల్చల్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోనూ ఇదే సన్నివేశం కనిపించింది. తిరువూరులో టీడీపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో రా కదలిరా పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొనగా పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు. అయితే ఈ భారీ బహిరంగ సభలో టీడీపీ, జనసేన జెండాలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కూడా దర్శనమిచ్చాయి. అది కూడా కేవలం అభిమానం చాటుకోవటానికి ప్రదర్శించిన జెండాలు మాత్రమే కాదు, సీఎం, జూనియర్ ఎన్టీఆర్ అంటూ వాటిపై రాసి ఉండటం అప్పట్లో పలువురు టీడీపీ నేతలను కలవరపాటుకు గురిచేసింది. అయితే ఆ జెండాల మీద జూనియర్ ఎన్టీఆర్ సీఎం అని రాసి ఉండటం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏమాత్రం వివాదాస్పద వ్యాఖ్యల జోలికి పోని తారక్ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎవరినో టార్గెట్ చేసినట్టు తాజాగా ఆయన స్టేట్మెంట్ చూస్తే అర్థమవుతుంది. కానీ ఎవరిని అనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్న. అయితే సినీ ఫీల్డ్లో ఆయనను ఎవరు అడ్డుకోలేదు. మరి రెండో ఆప్షన్ పాలిటిక్స్లో ఆయనను ఎవరు అడ్డుకున్నారు? గతంలో తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనే లేదని కుండబద్దలు కొట్టారు. కానీ ఇప్పుడు పనిగట్టుకొని నన్ను ఎవరు ఆపలేరు అని తారక్ అనడానికి కారణం ఏంటన్నదే అంతుచిక్కని ప్రశ్న. కానీ రాజకీయాలే తారక్ టార్గెట్ అయితే నారా వారి కుటుంబంపై వారు ప్రకటించినట్లేనా? ఇదిలా ఉంటే ప్రతి ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ వార్తలు రావడం, చివరికి తనకు ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేదని చెప్పడం రొటీన్గా మారగా, తాజాగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ కొత్త పార్టీ పెట్టనున్నట్టు హాట్ న్యూస్ ఒకటి వినిపించింది. ఇందుకోసం ఢిల్లీ నుంచి పావులు కదుపుతున్నట్టు, భారీ స్థాయిలో మంతనాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకు జూనియర్ కి ఓ జాతీయ పార్టీ వెనకుండి నడిపిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. గతంలోనూ ఆ జాతీయ పార్టీ జూనియర్ మద్దతును కోరినట్టు వార్తలు వెలువడ్డాయి. అందుకోసం ఢిల్లీ నుండి ఆ పార్టీ అగ్రనేతలు 2-3 సార్లు రహస్యంగా భేటీ అయ్యారని, ఓసారి జూనియర్తో మీటింగ్ను ప్రకటించి మరీ భేటీ అయ్యారు. అయితే ఆ సమావేశంలో ఏ అంశాలు చర్చకొచ్చాయో మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. కానీ ఆ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ఏ పార్టీకి మద్దతుగా నిలవలేదు.
కానీ ఈసారి మాత్రం వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎవరినో తారక్ టార్గెట్ చేసినట్టు తాజాగా ఆయన డైలాగ్ చూస్తే అర్థమవుతోంది. పబ్లిక్ ఫంక్షన్ లో సాధారణంగా ఆచితూచి మాట్లాడుతాడు తారక్. తన ఫ్యాన్స్ కోసం మహా అయితే కాలర్ ఎగురవేస్తాడు అంతే. ఏమాత్రం వివాదాస్పద వ్యాఖ్యల జోలికి పోడు. కానీ ఈసారి మాత్రం అది స్టేట్మెంటో గట్టి వార్నింగో తెలియదు కానీ ఆసక్తికర సంచలన వ్యాఖ్యలే చేశారు తారక్. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దీవెనలు ఉన్నంతకాలం నన్నెవరూ ఆపలేరు అనేది జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్. మామూలుగా అయితే ఈ మాటను పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. కానీ ఇప్పుడు పనిగట్టుకుని నన్నెవరూ ఆపలేరు అని తారక్ అనడానికి కారణం ఏంటనేదే హాట్ టాపిక్ గా మారింది. అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే మాత్రం తారక్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకంపనలు సృష్టించేదవుతుంది. ఆ స్టేట్మెంట్ నేరుగా నారావారి కుటుంబానికే అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీని నారా లోకేష్ ఓన్ చేసుకున్నారు. పార్టీ క్యాడర్ కూడా లోకేష్ నాయకత్వంలోకి వెళ్లిపోయింది. అందుకే గతంలో ఒకవేళ తారక్ ను పార్టీలోకి రాకుండా నారావారి కుటుంబం కానీ నందమూరి కుటుంబం కానీ అడ్డుకుంటే తారక్ తాజాగా వదిలిన డైలాగ్ వార్ నేరుగా వారికి గుచ్చుకుంటుంది. కానీ తారక్ మాత్రం కొత్త పార్టీ పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు మాత్రమే తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. కానీ గతంలో తారక్ చాలాసార్లు తన మనసులోని మాటను బయటపెట్టారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ తరచూ వినిపించే డిమాండ్ల నేపథ్యంలో తాను రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదని తారక్ కుండబద్దలు కొట్టేవారు. తాను తన జీవితం చాలా చాలా సంతోషకరమైన దశలో ఉన్నానని, ఒక యాక్టర్గా ఈ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నానని చెప్పారు. నటుడిగా చాలా సంతోషంగా ఉన్నానని, యాక్టింగ్ అనేది నాకు ఎనలేని సంతృప్తినిస్తుందని తేల్చి చెప్పారు. అయితే తారక్ ఒకవేళ రాజకీయాల్లోకి రావాలనుకుంటే మాత్రం తాజాగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నారావారి కుటుంబంపై వారు ప్రకటించినట్టేనని చాలా మంది విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా తన తాత ఆశీస్సులు ఉన్నంత వరకు నన్నెవరు ఆపలేరు అని తారక్ ఇచ్చిన స్టేట్మెంట్ ఎన్టీఆర్ వారసుడిగా తన స్థానం మళ్లీ గుర్తు చేసినట్టు భావించవచ్చు. లేదా రాజకీయంగా మరో కొత్త చర్చకు దారితీయవచ్చు. పొలిటికల్ పరంగా అయితే మాత్రం ఇది పెద్ద ప్రకంపనలు సృష్టించే స్టేట్మెంట్ కావచ్చు. అభిమానులకు మాత్రం ఈ స్టేట్మెంట్ గర్వంగా అనిపిస్తుంది. ఈ డైలాగ్ తారక్ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తాడో అని సామాన్య ప్రజలు, అభిమానులు ఎదురు చూసే అవకాశం ఉంది. ఇది అభిమానులకు ఉత్సాహం, ప్రత్యర్థులకు ఒత్తిడిగా మారొచ్చు. చూడాలి మరి తన తాత ఆశీస్సులు తారక్ను ఎక్కడి వరకు తీసుకెళ్తాయో.